ఆడియో వీడియో అంతా కరెక్ట్ ఉంది కదా? ఓకే. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫైన్ ఫైన్. ఎలా చదువుతున్నారు అందరూ? బాగా చదువుతుంటారు ఐ థింక్. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ ఉంది, నెక్స్ట్ వచ్చేసి హైకోర్టు నోటిఫికేషన్లు ఉన్నాయి, తెలంగాణలో కొన్ని నోటిఫికేషన్స్ ఉన్నాయి. కాబట్టి అందరూ ప్రిపరేషన్ బాగుంటుందని అనుకుంటున్నాను. మనం పాలిటీ సిరీస్ అనేది స్టార్ట్ చేసినాం. పాలిటీ సిరీస్ లో భాగంగా ఫండమెంటల్ రైట్స్ గురించి చెప్పుకుంటున్నాము. ఇప్పుడు ఈ ఫండమెంటల్ రైట్స్ గురించి మనం చెప్పుకునేటప్పుడు కొన్ని విషయాలను మనము అంటే ఫండమెంటల్ రైట్స్ గురించి మాట్లాడుతున్నాము. ఈ ఫండమెంటల్ రైట్స్ లో ఏమేమి ఉంటాయి అని ఆల్రెడీ నిన్న క్లాస్ లో చెప్పాను. యాక్చువల్గా నిన్న క్లాస్ లో మనము ఆర్టికల్ 12 వరకు చెప్పుకోవడం జరిగింది. ఆర్టికల్ 12 వరకు చెప్పుకోవడం జరిగింది. ఆర్టికల్ 12 అంటే మనం మొత్తం చూసాము. ఫండమెంటల్ రైట్స్ అంటే ఏమిటి, ఫండమెంటల్ రైట్స్ లో ఏమేమి ఉంటాయి, నెక్స్ట్ వచ్చేసి అసలు మన కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, కాన్స్టిట్యూషన్ లో ఏమేమి ఉంటాయి, అందులో ఎస్పెషల్లీ ఫండమెంటల్ రైట్స్ లో ఏముంటాయి అనేటువంటి విషయాలను చూసాము. అసలు ఫండమెంటల్ రైట్స్ ఎందుకు కావాలి మనకి, ఈ ఫండమెంటల్ రైట్స్ మనకు అవసరమా అంటే మనకు అవసరమా అని కాదు, ఎందుకు పొందుపరిచారు ఈ యొక్క మన కాన్స్టిట్యూషన్ లో దీస్ ఫండమెంటల్ రైట్స్ ని మనం ఎందుకు ఇంక్లూడ్ చేశారు అనే విషయాలను మనం నిన్న చర్చించుకున్నాము. ఈ రోజు ఆర్టికల్ 12 కూడా చెప్పాను. ఆర్టికల్ 12 అనేది బేస్ అని చెప్పాను కదా. ఆల్రెడీ ఆర్టికల్ 1 గురించి మాట్లాడుకున్నాం. ఆల్రెడీ ఆర్టికల్ 1 అనేది స్టేట్ గురించి ఉంది. ఆల్రెడీ ఆర్టికల్ 1 లో స్టేట్ గురించి ఉన్నప్పుడు మళ్ళీ తీసుకొచ్చి ఆర్టికల్ 12 ఎందుకు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది అనేది విషయాన్ని కూడా చూశాను. ఆర్టికల్ 1 లో అనేది ఇండియా వైజ్ జనరల్ గా ఇండియా అంటే డెఫినేషన్ ఇస్తే, ఆర్టికల్ 12 అనేది ఎస్పెషల్లీ వీటికి బేస్ చేసుకొని ఫండమెంటల్ రైట్స్ ని బేస్ చేసుకొని మనకు డెఫినేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది గమనించాలి. ఆర్టికల్ 12 ప్రకారం ఏమేమి వస్తాయన్నాను. స్టేట్ కిందకి, స్టేట్ అంటే మళ్ళీ మనకు ఈ స్టేట్ కి వెళ్ళిపోకండి, అంటే రాష్ట్రాలు అంటే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇలా వెళ్ళిపోకండి. స్టేట్స్ అంటే రాజ్యం అని అర్థం. స్టేట్ అంటే రాజ్యం, అంటే మన ఒక స్టేట్ అంటే ఒక రాజ్యం పరిధిలోకి రావాలంటే ఏమేమి వస్తాయి అనే దాని గురించి ఆర్టికల్ 12 చెప్తుంది. ఏమేమి చెప్పుకున్నాం నిన్న? స్టేట్ గవర్నమెంట్ వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది, పార్లమెంట్ వస్తుంది, నెక్స్ట్ వచ్చేసి రాష్ట్రపతి వస్తాడు, నెక్స్ట్ వచ్చేసి స్టేట్ గవర్నర్, అసెంబ్లీ. స్టేట్ గవర్నమెంట్ అంటే రూలింగ్ గవర్నమెంట్ అని అర్థం. ఎగ్జిక్యూటివ్, తర్వాత గవర్నర్ వస్తారు, నెక్స్ట్ వచ్చేసి మన లోకల్ బాడీస్, మున్సిపాలిటీస్, డిస్ట్రిక్ట్ బోర్డ్స్, స్టాట్యూటరీ బాడీస్, నెక్స్ట్ నాన్ స్టాట్యూటరీ బాడీస్, కాన్స్టిట్యూషన్ బాడీస్, నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ ఆధీనంలో పనిచేసే ఏడే సంస్థ అయినా సరే దీని పరిధిలోకి వస్తుంది అని నేను అనుకున్నాం మనం. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 13 గురించి మనం కొంచెం చర్చించాము. దాని యొక్క కంటిన్యూషన్ మనం చేయలేదు. ఆర్టికల్ 13 గురించి క్లియర్ గా చెప్పాలంటే, అంటే ఐ థింక్ ఆర్టికల్ 12 వరకు చెప్పి ఆపాను, 13 మళ్ళీ చెప్తానన్నాను. మనకు ఆర్టికల్ 13 చెప్పాలి అనుకుంటే కొన్ని విషయాలు మాత్రం క్లియర్ కట్ గా ఉండాలన్న మన దగ్గర. ఎందుకంటే ఆర్టికల్ 13 అనేది రాజ్యాంగం యొక్క అంటే ఫండమెంటల్ యొక్క దిశనే మార్చి పడేసింది. అంటే ఆర్టికల్ 13 మీద ఎన్నో కేసెస్ పడ్డాయి. ఆ కేసులన్నీ మనం చర్చించాలంటే అసలు ఆర్టికల్ 13 అంటే ఏంటి, దాని మీద ఏ కేసులు పడ్డాయి, అసలు ఆర్టికల్ 13 అనేది ఏం చెప్తా ఉంది అనేటువంటి విషయాలు మనం తెలియకుండా మనం ముందరికి వెళ్ళలేము. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్ 13 అంటే ఏంటి? ఆర్టికల్ 13 అంటే ఏం లేదబ్బా, ఏదైనా ఒక చట్టం ఫండమెంటల్ రైట్ కి
విరుద్ధంగా ఉంటే అలాంటి చట్టాలు చెల్లవు అనేది ఆర్టికల్ 13 చెప్తారు. అది ఏ చట్టమైనా సరే, ఏ చట్టమైనా సరే అంటున్నానంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? మనకు ఇండిపెండెన్స్ వచ్చిన దానికి ముందు చట్టమైనా సరే, దాని తర్వాత ఇండిపెండెన్స్ తర్వాత చేసిన చట్టమైనా సరే, ఏ చట్టమైనా తీసుకో, అది కనుక ఫండమెంటల్ రైట్స్ కింద వ్యతిరేకంగా ఉంటే ఆ చట్టం చెల్లదు అని స్పష్టంగా చెప్తుంది ఆర్టికల్ 13. సరే, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇన్ కేస్ ఒక చట్టం చేశారు, అది చెల్లదు అని ఆర్టికల్ 13 చెప్తా ఉంది. అది కూడా ఫండమెంటల్ రైట్ కి వ్యతిరేకంగా ఉంటే, ఇన్ కేస్ ఒకవేళ ఆ చట్టంలో ఎనీ సెక్షన్ ఒక్కటే ఫండమెంటల్స్ కి రైట్ కి అగైనెస్ట్ గా ఉంటే ఆ సెక్షన్ ఒక్కటే చెల్లదా, లేదంటే కంప్లీట్ గా మొత్తం ఏమంటారు చేసిన యాక్టే చెల్లదా? ఓన్లీ ఏదైతే చట్టం చేసి ఉంటారో ఆ చట్టం ఒక్కటే చెల్లదు, అంతేగాని టోటల్ యాక్ట్ అని కాదు. మరి అది ఎవరు చెప్తారు అంటే ఈ సెక్షన్ చెల్లదని, చట్టం చెల్లదని మన గవర్నమెంట్ ఏమన్నా చెప్తుందా? లేదంటే ప్రజలు చెప్తారా? ఎవరు చెప్పాలా? సుప్రీంకోర్టు, హైకోర్టు చెప్పాలా? అంటే ఇక్కడ లాజిక్ అర్థం చేసుకోవాలా. సుప్రీంకోర్టు, హైకోర్టు చెప్పాలి అంటున్నాం అంటే, సుప్రీంకోర్టు, హైకోర్టు చెప్తున్నాయి అంటే ఏంటి? జ్యుడిషియల్ రివ్యూ అని అర్థం. ఆర్టికల్ 13 మనకు జ్యుడిషియల్ రివ్యూ పవర్ ఇస్తా ఉంది. ఏమంటుంది ఆర్టికల్ 13 సుప్రీంకోర్టు, హైకోర్టుకి? ఓ సుప్రీంకోర్టు, హైకోర్టు, మీరు నన్ను యూజ్ చేసుకొని గవర్నమెంట్ ఏదైనా చట్టాలు చేస్తారేమో ఫండమెంటల్ రైట్స్ కి, చూడటప్ప నన్ను యూజ్ చేసుకోండి అంటే ఆర్టికల్ 13 సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి. దాన్ని బేస్ చేసుకుని సుప్రీంకోర్టు, హైకోర్టులు ఏం చేస్తాయి? ఏదన్నా గవర్నమెంట్ చట్టం చేస్తే అది వ్యతిరేకంగా ఉంటే అవి చూస్తాయి. ఎస్, ఈ భాగం వ్యతిరేకంగా ఉంది, చెల్లదు అని సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పు ఇవ్వచ్చు. సరే, బాగానే ఉంది. జ్యుడిషియల్ రివ్యూ పవర్ అన్నాము. సరే, మామూలుగా జ్యుడిషియల్ రివ్యూ పవర్ ఎందులో ఉంది సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి? ఆర్టికల్ 13 సుప్రీంకోర్టుకి, ఆర్టికల్ 226 హైకోర్టుకి జ్యుడిషియల్ రివ్యూ పవర్. డైరెక్ట్ జ్యుడిషియల్ రివ్యూ పవర్ ఉంది. ఆర్టికల్ 13 కూడా జ్యుడిషియల్ రివ్యూ పవర్ ఇస్తుంది అని చెప్పడం నా ఉద్దేశం ఇక్కడ. నెక్స్ట్, సరే, ఆర్టికల్ 13 ఉంది. 13 లో ఏదన్నా నోటిఫికేషన్ లో కానీ ఏదన్నా చేస్తే చెల్లదు అంటున్నాం. మరి ఎవరు చేస్తే చెల్లదు? హైకోర్టు, మనకి స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఒక్కటే చేస్తే చెల్లదా? లేదంటే గవర్నమెంట్ కి ఆర్టికల్ 12 లో చెప్పినటువంటి స్టేట్ అనేటువంటి దాంట్లో చెప్పిన ఏ చట్టమైనా చెల్లదా? అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆర్టికల్ 12 లో డెఫినేషన్ లో మనం ఏదైతే చెప్పామో, ఆర్టికల్ 13లో, ఆ ఆర్టికల్ 13లో చెప్పినటువంటి ప్రతి అంశం కూడా, అంటే ప్రతి అంశం అంటే చెప్పినటువంటి బాడీస్ ఉన్నాయే, మనం ఏదైతే స్టేట్ పరిధిలోకి వస్తాయన్నామో ఆ బాడీస్ అన్ని కూడా రూలింగ్ గవర్నమెంట్ కానీ, పార్లమెంట్ కానీ, ప్రెసిడెంట్ కానీ, ఎగ్జిక్యూటివ్ కానీ, సీఎం కానీ, మీన్స్ స్టేట్ వైజ్ చెప్తున్నాను, రూలింగ్ గవర్నమెంట్ కానీ, గవర్నర్ కానీ, అసెంబ్లీ కానీ, లేదా స్టేట్ లెవెల్లో ఉండేటువంటి ఎగ్జిక్యూటివ్ కానీ, లోకల్ బాడీస్ కానీ, ఏవైనా సరే ఆర్టికల్ 12 లో ఉండేటువంటి ఏదైనా సరే ఆర్టికల్ 13 ప్రకారం ఇవి ఏదన్నా రూల్స్ చేసినా, రెగ్యులేషన్స్ చేసినా, పాలసీస్ చేసినా, నోటిఫికేషన్ చేసినా చెల్లవు. ఇప్పుడు మనకు గ్రూప్ 2 ఏపీఎస్సీలో గ్రూప్ 2 కేసు పడింది. లాస్ట్ వరకు హై డ్రామా నడిచింది. ఏ డ్రామా నడిచితే హై డ్రామా. మన చంద్రబాబు గారు వచ్చేసి ఫోన్ కాల్ చేస్తారు, లీక్ అవుతుంది, తర్వాత వచ్చేసి గ్రూప్ 2 ఉంటుందా అంటారు, లేరంటారు, ఏదేదో జరిగింది. ఎందుకు జరిగింది అది? కేసు ఏ బేస్ మీద జరిగింది? అది ఉమెన్స్ కి ఎక్కువ రిజర్వేషన్లు ఇచ్చారు, ఉమెన్స్ కి ఎక్కువ కేటాయించారు, నోటిఫికేషన్ లో తప్పుగా ఉంది, ఇది మన ఫండమెంటల్ రైట్స్ కి వ్యతిరేకంగా ఉంది, ఇది వచ్చేసి మన ఏమంటారు, మన ఓల్డ్ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కు వ్యతిరేకంగా ఉంది అని కాబట్టే కదా డైరెక్ట్ హైకోర్టులో పోయి మనం కేసు ఫైల్ చేసాము. మనం ఏది మళ్ళా ఏపీఎస్ వచ్చేసి విజయవాడలో ఉంది మనకి,
ఏం విజయవాడ డిస్ట్రిక్ట్ కోర్టులో పోయి మనం కోర్టు వేయొచ్చు కదా, ఏమంటారు పిటిషన్ వేయొచ్చు కదా కేసుకి. కానీ మనం హైకోర్టులోనే వెళ్ళి కదా, హైకోర్టు కూడా విజయవాడలోనే ఉందిలేండి. సరే సరే మనం వెయ్యలేదు కదా అక్కడ. కానీ మనం ఏదైతే హైకోర్టుకి వెళ్ళి మనం వేసాము అంటే డైరెక్ట్ ఇలాంటి ఫండమెంటల్ రైట్స్ మనకు ఏదైనా ఉల్లంఘన జరిగితే మనం సుప్రీంకోర్టు హైకోర్టు డైరెక్ట్ వెళ్ళొచ్చు. కాబట్టి అలా ఆ నోటిఫికేషన్ ఏపీఎస్సి నోటిఫికేషన్ లో తప్పు ఉంది, అది మన ఫండమెంటల్ రైట్స్ కి విరుద్ధం. ఈక్వాలిటీ లేదు, ఆర్టికల్ 14 లేదు. ఎందుకంటే ఉమెన్స్ కి ఎక్కువ సీట్లు కేటాయించారు, అది ఆర్టికల్ 14 అనేది వైలేషన్ అవుతుంది. మరి 14 మళ్ళీ మెన్షన్ చేశారో లేదా నోటిఫికేషన్ కేసులో, ఐ డోంట్ నో, బట్ వైలేషన్ జరుగుతుంది అన్నటువంటి ఉద్దేశంతో వేశారు. మళ్ళీ అది కోర్టు చూస్తుంది నిజంగా వైలేషన్ చేశారా చేయలేదా. అది ఏమన్నా అదే బ్యాక్లాగ్ పోస్ట్ అంటారు కదా, బ్యాక్వర్డ్ కాదు బ్యాక్లాగ్ పోస్ట్ అంటాం అలా అని. మన కోర్టు మొత్తం ఇన్ డీటెయిల్ గా సెర్చ్ చేసి లాస్ట్ లో లేదు ఇందులో ఎలాంటి మిస్టేక్ లేదు, బాగానే అంత కరెక్ట్ గా ఫాలో అయ్యారు కాబట్టి ఫైనల్ తీర్పు ఇచ్చింది. ఏదో రిజల్ట్స్ కూడా వదిలేరు, ఆల్రెడీ అందరు జాబ్ లో జాయిన్ అయిపోయారు. అంటే చెప్పేది ఏంటంటే ఇక్కడ ఇలా మనం ఏది ఏపీఎస్సీ అయినా సరే గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఏదైనా సరే అగేనిస్ట్ గా ఉంటే అది చెల్లదు అని కోర్టు చెప్పేస్తుంది. సేమ్ ఇదే వక్ఫ్ బోర్డ్ చేశారు. మనకు వక్ఫ్ బోర్డ్ చేశారు కదా ముస్లింలకు సంబంధించినటువంటి. అప్పుడు పార్లమెంట్ లో పాస్ అయింది. పాస్ కాకముందు కోర్టుకి వెళ్ళారు. కోర్టుకి వెళ్ళి సార్ అది పాస్ చేస్తున్నారు అని సుప్రీంకోర్టులో పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తారు. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసింది, ఆగబ్బా తొందర ఎందుకు పడతావు, అది చట్టం అన్నా చేయని, అది చట్టం చేస్తే అందులో చూసి ఏదన్నా రిలీజియన్ మీకు సంబంధించినటువంటి రిలీజియన్ మ్యాటర్లకు వ్యతిరేకంగా ఉందని నేను అనుకుంటే దాన్ని కొట్టేస్తాను కదా, మీరు ఎందుకు అంత తొందర. ఫైనల్ గా చట్టం అయిపోయా, చట్టమైన నెక్స్ట్ రోజు సుప్రీంకోర్టులో వేశారు. వెంటనే దాన్ని కొన్ని సెక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఆ కొన్ని సెక్షన్స్ అనేవి ఈక్వాలిటీగా లేవు, ఈక్వాలిటీకి అగేనెస్ట్ గా ఉన్నాయి, రిలీజియన్ అఫేర్స్ కి అగేనెస్ట్ గా ఉన్నాయి అనేటువంటి ఉద్దేశంతో వాటి మీద స్టే విధించింది. టోటల్ చట్టం మీద స్టే విధించలేదు. ఎక్కడ సుప్రీంకోర్టు మీరు చేసినటువంటి వక్ఫ్ చట్టం చల్లదు అని ఎక్కడ తీర్పు ఇవ్వలేదు. ఏదైతే అగేనెస్ట్ గా ఉన్నాయో ఆ పార్ట్ మీదనే స్టే విధించింది. ఇక్కడ కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే టోటల్ చట్టం అనేది చల్లదు అని చెప్పదు. ఆ చట్టంలో ఏదైనా సెక్షన్ ఉన్నా అది చల్లదు. ఏ దాన్ని బేస్ చేసుకుని చెప్పుండదు కోర్టు, చెప్పండి. ఏ దాన్ని కోర్టు చేసుకొని బేస్ చెప్పింది? ఆర్టికల్ 13 బేస్ చేసుకొని చెప్పింది. ఇప్పుడు చెప్తా ఏం చెప్పండి. ఎందుకంటే ఆర్టికల్ 13 సుప్రీంకోర్టుకి డైరెక్ట్ పవర్స్ ఇస్తున్నాయి కదా. ఆర్టికల్ 13 ఇవ్వలేదా పవర్? నేను చెప్తానా, నువ్వు చూడు చట్టం వక్ఫ్ బోర్డ్ చట్టం చేసే వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్స్ అగైన్స్ గా ఉంటే స్టాప్ చేయి. అది ఉందా లేదా అనేది సర్చ్ చేసేది ఎవరు? సుప్రీంకోర్టు. ఫైనల్ డెసిషన్ తీసుకునేది సుప్రీంకోర్టు. అప్పుడు ఇచ్చేది ఎవరు? సుప్రీంకోర్టు. అది ఫైనల్ గా చెప్పాలంటే మనకి. ఓకే, బాగానే ఉంది. ఆర్టికల్ 13 క్లియర్ గా ఉంది. ఏదన్నా ఫండమెంటల్ రైట్స్ వ్యతిరేకంగా ఉంటే అగైనెస్ట్ గా ఉంటే చల్లవు అని చెప్పేసానని ఫుల్ పవర్ ఇచ్చింది. ఇప్పుడు కోర్టుకి మన గవర్నమెంట్ మధ్య ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది. అది ఒకసారి చూద్దాం. ఇప్పుడు 1951 కండిషన్ చూద్దాం ఒకసారి. మనకు 1947 లో ఇండిపెండెన్స్ వచ్చేసింది, అందరు హ్యాపీ. అప్పుడు గవర్నమెంట్ కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసింది. ఆల్మోస్ట్ అలా అన్ని చోట్ల కాంగ్రెస్ యొక్క మద్దతు ఉంది. అప్పుడు ఓకే, వెల్ అండ్ గుడ్. మన గాంధీ తాత కూడా పాపం అప్పుడే వెళ్ళిపోయారు. మన రాజ్యాంగం ఏర్పడిపోయింది, గవర్నమెంట్ స్ట్రాంగ్ గా ఉంది. అప్పుడే సుప్రీంకోర్టు మొత్తం ఏర్పడిపోయింది. రాజ్యాంగం రాసేటప్పుడు
అంటే మనం ప్రతిదీ మన అప్పటికప్పుడు గుర్తుండాలా అనేది లేదు. కొన్ని బై మిస్టేక్ కొన్ని మర్చిపోతారు. అలాంటప్పుడు ఏదైతే మర్చిపోయారో అది కాన్స్టిట్యూషన్ లో అమెండ్మెంట్ చేసి మళ్ళీ మీరు యాడ్ చేయండి అనేటువంటి ఒక ఆర్టికల్ కాన్స్టిట్యూషన్ లో పెట్టేశారు. ఆ పవర్ ఎవరికి ఇచ్చారు? పార్లమెంట్ కి ఇచ్చారు. ఏ ఆర్టికల్ ద్వారా ఇచ్చారు? 368 ఆర్టికల్ ద్వారా ఇచ్చారు. 368 ఆర్టికల్ ద్వారా ఇచ్చారు కదా. జాయింట్ సిట్టింగ్ పెట్టొచ్చా? పెట్టకూడదు. అంటే నేను ఏమంటారు, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 368 గురించి చెప్తున్నాను. కొన్ని 2/3 మెజారిటీ ఉండాలి దానికి. ఓ కాన్స్టిట్యూషన్ బిల్లు పాస్ కావాలంటే 2/3 మెజారిటీ ఉండాలి. రీసెంట్ గా ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఏమైంది? దిగిపోయింది. కారణం ఎందుకు? అది కాన్స్టిట్యూషన్ బిల్, అది 2/3 మెజారిటీ లేదు, అందుకు వీగిపోయింది అది. సరే, అది వేరే విషయము. నిజంగా ఈ ఒకవేళ అంటే ఇక్కడ సందర్భం వచ్చింది, ఉమెన్ రిజర్వేషన్ బిల్ సందర్భం వచ్చిందని కాబట్టి నేను చెప్తున్నాను. నిజంగా చెప్పండి, అంటే నేను ఒక బీజేపీకో కాంగ్రెస్కో లేదంటే ప్రతిపక్షాలకో నేను సపోర్ట్ చేస్తాను, అగెనిస్ట్ గానో నేను మాట్లాడాలి అని అనుకోవట్లేదు. బట్ ఓవరాల్ గా చెప్తా ఉన్నాను, ఇక్కడ గవర్నమెంట్ తెచ్చింది బాగానే ఉంది. అసలు ప్రజెంట్ ఉన్నటువంటి రూలింగ్ గవర్నమెంట్ ఇంత త్వరగా ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? కరెక్ట్ ఒక 10-15 రోజులలో అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఐ థింక్ నోటిఫికేషన్ కూడా ఏమో వచ్చేసింది. అలాంటి టైంలో తీసుకురావాల్సినది, అంత త్వరగా తీసుకురావాల్సినది అవసరం ఏమొచ్చేసింది? ఓకే, నిజంగా వీళ్ళు అంటే ఏ పార్టీ అయినా సరే అది వీళ్ళకు ఉమెన్స్ మీద అంత చిత్తశుద్ధి అంటే 2023లోనే చట్టం ఉమెన్ రిజర్వేషన్ యాక్ట్ అయిపోయింది. అది 2024లో ఎలక్షన్ జరిగాయి కదా. 2024 ఎలక్షన్లలో వచ్చేసి మరి ఎందుకు ఉమెన్ రిజర్వేషన్ బిల్లు 2024 వరకు కూడా ఇంప్లిమెంట్ చేయలేదు? ఏం 24లోనే ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా, అప్పుడు చేయలేదు. బట్ అప్పుడు చేయకుండా ఇప్పుడు చేస్తాము. ఎందుకంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి. ఎందుకంటే మన చుట్టూ రాజకీయం ఎలా ఉంది, ఏం జరుగుతా ఉంది అంటే ఈ పార్టీ ఆ పార్టీకి మనకు సంబంధం లేదు. అసలు ఎందుకు వీళ్ళు అంటే మనం రాజకీయ కోణాలలోకి వెళ్ళకూడదు. అది రాజకీయము. వాళ్ళు పదవి కోసం వాళ్ళు అంటే వీళ్ళు పదవి కోసం ఏ స్టెప్స్ అయినా తీసుకుంటారు వాళ్ళు. అది వాళ్ళ యొక్క స్ట్రాటజీలో వాళ్ళ యొక్క విన్నింగ్ ఒక స్ట్రాటజీగా భావిస్తారు. అది అంటే అది లాభమా నష్టమా, ఇంకొకటి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని కాదు. ఇప్పుడు బాగా చెప్పాలంటే డెమోక్రసీ డెమోక్రసీ అంటే దానివల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. అంటే సైడ్ ఎఫెక్ట్స్ అని నేను ఎందుకు చెప్తాను అంటే చెప్తాను దాని గురించి కూడా. ఇప్పుడు డెమోక్రసీ అనేది ఏ విధంగా ఉంటుందంటే డిమాండ్ అండ్ సప్లై మీద పనిచేస్తుంది. మార్కెట్ లో మంచి ఏ దానికి డిమాండ్ ఎక్కువ ఉంటే దాని మీద డెమోక్రసీ రన్ అవుతుంది. ఈ రోజు రేపు మంచి డిమాండ్ ఉన్నటువంటి టాపిక్స్ ఏమున్నాయి? రిలీజ్ అయిన ఒక టాపిక్ ఉంది, మంచి డిమాండ్ డెమోక్రసీకి. అంటే రాజకీయ నాయకులు దాన్ని యూజ్ చేసుకుంటారు, ఒక రిలీజ్ అని యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది దానికి. అంటే మార్కెట్ లో అంటే ప్రజలలో మంచి డిమాండ్ ఉందని దాని అర్థం. నెక్స్ట్ వచ్చేసి ఉమెన్ రిజర్వేషన్ బిల్. ఉమెన్స్ యొక్క సెంటిమెంట్ కావాలి ఇక్కడ, అదొక డిమాండ్. లాస్ట్ టైం మన కాంగ్రెస్ కానీ ఇండియా కూటమి కానీ బాగా యూజ్ చేసుకున్నటువంటి డిమాండ్ అంటే మన కాన్స్టిట్యూషన్ ని మొత్తం మార్చేస్తున్నారు, మనం కాపాడుకోవాలంటే మనం ప్రభావం తగ్గకూడదు అని గట్టిగా క్యాంపెయిన్ చేసింటే బీజేపీకి రౌండ్ ఫిగర్ కూడా రాలేదు, అంటే కావాల్సిన సీట్లు కూడా రాలేదు. ఐ థింక్ 230 దగ్గర ఆగిపోయింది. 280 అనేది బెంచ్ మార్క్. 280 కూడా క్రాస్ కాలేదు. చాలా చెప్పారు అప్కి బార్ 400 పార్ అని. అంటే తప్పేం లేదు, అప్కి బార్ 400 పార్ కాస్త 200 పార్ అయింది. అది అంతే.
400 పార్ కావాల్సింది 200 పార్ అయింది అంతే. అంటే నేను చెప్పేది ఏంటంటే వీళ్ళ రాజకీయం అనేది అలానే నడుస్తుంది, డిమాండ్ అండ్ సప్లై మీద నడుస్తుంది. సరే, ఇది మళ్ళీ మనం సైడ్ టాపిక్ వెళ్ళిపోతున్నాము, మెయిన్ టాపిక్ వస్తాము. ఓకే, ఎందుకంటే గ్రూప్ 1 లో మీకు ఏదైనా యూజ్ అయితే మీరు రాసుకోవడానికైనా పనికి వస్తుంది అంతే. అందుకని చెప్పాను తప్పనిచ్చి మళ్ళీ పొలిటికల్ గా రాయకండి, పొలిటికల్ గా రాయకూడదు ఇవన్నీ. సరే, ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము, ఆర్టికల్ 13 చెప్తాము. ఆర్టికల్ 13లో వచ్చేసి ఏమేమి ఉన్నాయి, 1951 లో 1951 లో జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు, స్ట్రాంగ్ గవర్నమెంట్ ఉంది కాబట్టి కోర్ట్ అనేటువంటిది ఏం చేయలేదు. అంటే ఏం చేయలేదని కాదు, గవర్నమెంట్ సపోర్ట్ గా ఉంటుంది అంతే. ఎప్పుడైతే గవర్నమెంట్ స్ట్రాంగ్ గా ఉంటుందో సుప్రీంకోర్టు ఒక మెట్టు దిగి ఉంటుంది, ఎందుకు లేదా బాబు ఇలా పెట్టుకోవడమని. అప్పుడు రాజ్యాంగ సవరణ చేశారు. ఎందుకు చేశారు, ఇక్కడ కొన్ని ఆర్టికల్ తెలుసుకోవాలి. ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ చెప్తా ఉంది, అంటే చట్టం ముందు అందరూ సమానులే. ఆర్టికల్ 15 ఏం చెప్తా ఉంది, ఆర్టికల్ 15 డిస్క్రిమినేషన్ చూపించకూడదు. దేని బేస్ చేసుకుని డిస్క్రిమినేషన్ చూపించకూడదు, రిలీజియన్, క్యాస్ట్, మళ్ళీ చెప్తాను, క్యాస్ట్, ప్లేస్ ఆఫ్ బర్త్, జెండర్ ఇన్ఈక్వాలిటీ కూడా చూపించకూడదు. ఈటీసీ బేస్ చేసుకుని డిస్క్రిమినేషన్ చూపించకూడదు. 15 లోనే ఒక సబ్ క్లాస్ ఉంది, చిన్నపిల్లలకు, ఉమెన్స్ కి, చిల్డ్రన్స్ కి అండ్ ఉమెన్స్ కి గవర్నమెంట్ కొన్ని ప్రివిలేజెస్ ఇవ్వగలదు, అంటే స్పెషల్ లాస్ తీసుకురాగలదు. వాళ్ళ కోసం ఒక స్టెప్ ముందరికి తీసుకోవాలి, ఏదో వాళ్ళకు చేయగలదు. దీన్ని మనము జెండర్ ఇన్ఈక్వాలిటీ అని చెప్పకూడదు, ఇది డిస్క్రిమినేషన్ గా భావించకూడదు, అంతవరకు మెన్షన్ చేసి వదిలేసినారు అంతే, ఇంకా చెప్పలేదు. తర్వాత 1951లో మన నెహ్రూ గారికి ఉన్నట్టుండి ఒక ఆలోచన వచ్చేసా. మరి పక్కన వాళ్ళు చెప్పారో తెలుసు, మళ్ళీ మన సార్కి వచ్చిందో లేదో ఒక ఆలోచన వచ్చింది. అంటే పక్కన ఎవరన్నా చెప్పింటారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరైనా చెప్పారో మరి మనకు కూడా తెలుసు. సార్ నువ్వు చేసినావు బాగానే ఉంది, మనం చట్టం గట్టిగా, రాజ్యాంగం గట్టిగా ప్రిపేర్ చేసుకుని కూర్చున్నాం, బాగానే ఉంది, బాగా ఇంప్లిమెంట్ కూడా చేసుకున్నాం సార్ మనము. కానీ పాపము ఎస్టీ కమ్యూనిటీ సార్, వాళ్ళు ఏదో కొండ ప్రాంతాలలో బతుకుతారు, వాళ్ళకు చదువు లేదు. వాళ్ళకి ఏదన్నా ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఏదన్నా సీట్లు తీసుకురావాలంటే మన వాళ్ళు పొడవని వెళ్ళిపోతున్నారు. అందులో వాళ్ళకు ఒక సీట్ కూడా రావడం లేదు సార్. ఇప్పుడు వాళ్ళకి సీట్ కావాలంటే ఎట్లా సార్, సీట్లు రావడం లేదు, వాళ్ళకి సీట్ కావాలి సార్. వాళ్ళకి అంటే వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి సార్. అంటే మన నెహ్రూ గారు అవునా లేదా రిజర్వేషన్ లేదు సార్. ఎలా మెన్షన్ చేసిన వాళ్ళ గురించి, ఎవరు ఆలోచించినారు వాళ్ళ గురించి, అవునా? సరే, ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారో వాళ్ళకు ఒక రిజర్వేషన్ కలిగిస్తున్నాము ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లో, వాళ్ళకు ఇంత పర్సెంట్ 10% ఎంతనే ఇంత పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది అని ఒక ఆర్డర్ పాస్ చేసినారు. ఆర్డర్ పాస్ చేస్తే మన చంపక దొరైరాజన్ అన్న ఉన్నారు, మన చంపకం దొరైరాజన్ అన్న దొరగారు కోర్టుకు పోయినారు. చంపకం దొరైరాజన్ అన్న, ఈ దొరగారు వెళ్ళేసి కేసు చేసినారు. సార్ రిజర్వేషన్ ఇవ్వండి, తప్పులేదు, మీరు ఇస్తారంటే ఇచ్చుకోండి, మనకేం సంబంధం లేదు. బట్ ఆర్టికల్ 14 ఒకసారి చూడండి సార్, ఆర్టికల్ 29 చూడండి సార్. ఆర్టికల్ 29 స్పష్టంగా ఉంది సార్, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ బేస్ మీద ఏ ఇన్స్టిట్యూషన్ లో కూడా అడ్మిషన్ ఇవ్వకూడదు అని ఆర్టికల్ 29 లో ఒక సబ్ క్లాస్ లో ఉంది సార్. అది కూడా చూడకుండా మన యొక్క గవర్నమెంట్ ఈ ఫండమెంటల్ రైట్లను కూడా చూడకుండా అలా ఇచ్చేస్తే ఎట్లా సార్? అది తప్పుగా సార్. ఆర్టికల్ 13 ప్రకారం అది చాలా తప్పు సార్, ఉల్లంఘన సార్. అంటే అప్పుడు కోర్టు అరే భలే లాజిక్ పెట్టేవాళ్ళం, కరెక్టే. ఆర్టికల్ 13 ఏం చెప్తుందంటే
ఏదైనా ఒక ఫండమెంటల్ రైట్ ఏదైనా ఆర్డర్ కానీ పాలసీ కానీ యాక్ట్ కానీ అగేనెస్ట్ చెల్లదు అని చెప్పేది ఆర్టికల్ 13. అలాంటి చల్లని ఆర్టికల్ ని ఇక్కడ ఉంది. అప్పుడు సరే బ్రో ఖచ్చితంగా నువ్వు చెప్పింది 100% యాక్సెప్ట్. అప్పుడు గవర్నమెంట్ అంటే చట్టం కొట్టేయలేదు, అంత ధైర్యం లేదు. సుప్రీంకోర్టుకి ఇంకా ధైర్యం రాలేదు, ఎందుకంటే మెజారిటీలో ఉంది. అది అప్పుడు సుప్రీంకోర్టు జవహర్లాల్ నెహ్రూ గారిని చెప్పారు, అన్నా నువ్వు చేసింది బాగానే ఉంది, కానీ అది మన ఫండమెంటల్ రైట్ అగెనిస్ట్ ఉన్నాయన్న, కొంచెం ఆలోచించాలన్నా అంటే అవునా సర్లే సార్ 1951లో ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ తెచ్చేస్తాం. ఏముంది, ఉమెన్ చిల్డ్రన్ స్పెషల్ ప్రివిలేజెస్ డిస్క్రిమినేషన్ చూపించకూడదు అని ఒక క్లాస్ ఉంది 15లో. దాని కింద ఇంకొక క్లాస్ యాడ్ చేస్తాం అంతే. అందులో ఏం పెడేస్తాం మనము, ఎస్సీ ఎస్టీలకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో రిజర్వేషన్ కలిగిస్తాము. దాన్ని ఏ దానికి అగేనెస్ట్ కానీ భావించకూడదు, ఫండమెంటల్ రైట్స్ అగేనెస్ట్ అని భావించకూడదు అని ఒక క్లాస్ పెట్టేసినారు. క్లాస్ పెడితేనే సంతోషం అందరికి, ఇంకా వాళ్ళకి రిజర్వేషన్ వచ్చింది. ఆర్డర్ ఇచ్చింది కూడా ఏమో డిపిఎస్పీ బేస్ చేసుకుని, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ బై స్టేట్ పాలసీ బేస్ చేసుకుని 46 ఆర్టికల్ 46 కదా, 46 రిజర్వేషన్ 46 రిజర్వేషన్ కల్పించాలి అంటుంది. దాన్ని బేస్ చేసుకుని ఇచ్చినారు. ఇప్పుడు ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ సక్సెస్ఫుల్ గా అయిపోయింది. ఇంకొకటి ఇప్పుడు సరే అక్కడికి అయిపోయింది. 1951లో మళ్ళా నెహ్రూ గారికి ఒక పెద్ద సవాల్ ఎదురైంది. అది ఏంటంటే భూదాన్ మూమెంట్. భూదాన్ మూమెంట్ చేసింది ఎవరు, ఆచార్య, ఆయన పేరు ఏం పేరు ఉంది బ్రో, ఆచార్య వినోబా భావే. భూదాన్ మూమెంట్ చేసిన ఆయన పేరు ఆచార్య వినోబా భావే. ఆయన వాలంటరీ భూదాన్ మూమెంట్ చేశారు. యాక్చువల్ గా ఆచార్య వినోబా భావే ఎవరి యొక్క శిష్యులు, గాంధీజీ యొక్క శిష్యులు. గాంధీజీకి నెహ్రూ మధ్య ఒక ఎక్సలెంట్ ఒక చర్చ నడుస్తుంది. అది చెప్తాను. యాక్చువల్గా భూమి విషయంలో నడుస్తుంది అది. గాంధీజీ నెహ్రూ, వీళ్ళు నెహ్రూ ఎలా అంటే సోషలిస్ట్ మైండ్ సెట్. అంటే అంత భూములు కానీ సరే ఏదైనా సరే ప్రైవేట్ ఆధీనంలో ఉండకూడదు, అది గవర్నమెంట్ ఆధీనంలో ఉండి ప్రజలకు పంచాలి. అంటే ఇక్కడ కమ్యూనిస్ట్ మైండ్ సెట్ వేరు, సోషలిస్ట్ మైండ్ సెట్ వేరు. మన నెహ్రూ గారిది సోషలిస్ట్ మైండ్ సెట్, కమ్యూనిస్ట్ మైండ్ సెట్ కాదు. మళ్ళా రెండు ఒకటే అనుకున్నాడు. దాని గురించి డిఫరెన్స్ తర్వాత నేను వివరిస్తాను. అది చెప్పడం పోతే మళ్ళీ ఒక గంట పడుతుంది, అది మళ్ళీ బయటికి రాదు. నెక్స్ట్ వచ్చేసి సోషలిస్ట్ మైండ్ సెట్ మన నెహ్రూ గారిది. మన నెహ్రూ గారు ఏం చేసినారంటే, సరే అరే ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళ భూములన్నీ ఎక్కువ ఉన్నాయో వాళ్ళ దగ్గర భూమిని తీసుకొని మేము లేని వాళ్ళకి పంచి పెడతాం పోయి అన్నారు. భూములు ఉన్న వాళ్ళందరూ మన తాత దగ్గర పోయినారు. ఇంకా పెద్ద ఆయన మన జవహర్లాల్ నెహ్రూ గారు ఒక పని చేస్తున్నారు, మా దగ్గర నుండి భూములు తీసుకుపోయి పేద ప్రజలకు పంచిస్తారంట పెద్ద ఆయన అంటే. మన తాత ఏం చేసినారు, అవునా సరే నెహ్రూతో నేను మాట్లాడతాను అని పోయి నెహ్రూ గారికి చెప్తారు. నెహ్రూ నువ్వు ఏదో భూముల్ని పేదవాళ్ళకి పంచుతా ఉంటున్నావు కదా, మంచి డెసిషన్, పేదవాళ్ళకి కావాల్సిందే భూములు. కానీ ఇక్కడ చూడండి, మా తాత ఎందుకు ఇంత గొప్పవాడు అయ్యాడు అనే విషయానికి నిదర్శనాలు ఇవన్నీ కూడా. అప్పుడు ఏమంటారు ఆయన తెలుసా, ఇవ్వాలి అన్న ఆలోచన మంచిదే, నేను కాదనట్లేదు, ఇవ్వాలి వాళ్ళకు, పేదవాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి భూమి కావాలి. అలా అని భూమి ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గర బలవంతంగా లాక్కునివ్వకూడదు. మనం వాళ్ళని మోటివేట్ చేయాలి. ఎవరైతే భూములు 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉంటాయో వాళ్ళందరినీ మోటివేట్ చేద్దాము.
వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి భూమి ఇచ్చేసే విధంగా చెయ్యాలి అన్నది మా తాత యొక్క ఒపీనియన్. నిజంగా చెప్పండి బ్రోస్, అలా చేస్తే ఎవడన్నా ఇస్తాడా? ఎంత మోటివేట్ చేయి ఎవరు ఇయ్యాడు. చూడలేదా ల్యాండ్ రిఫార్మ్ లో ఒక 10 ఎకరాలు, ఒక 100 ఎకరాలు, ఒకవేళ ఎకరాలు పెట్టినారనుకో, ఇంత సీలింగ్ పెట్టినారనుకో, ఒకరికి ఒక 100 ఎకరాలు ఉన్నాయి, ఒకరికి 10 ఎకరాల నుంచి ఉండకూడదు, 5 ఎకరాల నుంచి ఉండకూడదు అని అనుకో, వీళ్ళు ఏం చేసినారు తెలుసా? అప్పట్లో రిజిస్ట్రేషన్ ఆఫీస్ లోకి వెళ్ళి వాళ్ళ బంధువుల మీద అందరి పేరు మీద ట్రాన్స్ఫర్ చేసి పారేసినారు 100 ఎకరాలు. ఈవెన్ పుట్టిన పిల్లోని కూడా ఇచ్చేసినారు. అప్పట్లయితే పుట్టిన 3 నెలలు ఉంటే సరే ఆ పిల్లోని కూడా ఒక 10 ఎకరాలు రాసి పారేసినారు. అప్పుడు చూపించేసినారు, ఏ లేదు మా దగ్గర 5 ఎకరాలే, మనిషికి పేరు మీద ఉండేది 5 ఎకరాలే, లిమిట్ ఏం లేదని. పాపం ఇచ్చారు, ఇచ్చేవాళ్ళు ఇవ్వలేదు అనట్లేదు. వినోబా భావే మూవ్మెంట్ చేసినప్పుడే చాలా మంది వాలంటరీగా వచ్చి ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వేరని చెప్పట్లేదు, అలా కూడా ఉన్నారు. జస్ట్ అది మన తాత సరే. ఎందుకు భూమిని అందరూ కూడా అంటే దానికి జమీందారీ మూవ్మెంట్ కారణం. చెప్పాను కదా 1793లో 93 ఉంది. అప్పుడు పర్మనెంట్ సెటిల్మెంట్ యాక్ట్ అని కారణం వాయిస్ తెస్తాడు.